గుర్రపు జట్కా ఒక చిన్న కథ. ఒకప్పుడు ఒక చిన్నపాటి గ్రామంలో రాజు అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి ఒక గుర్రపు జట్కా ఉండేది. ఆ గుర్రం పేరు అశ్వం. అశ్వం చాలా తెలివైనది, బలమైనది, ఎవర్ని వేధించేది కాదు. జట్కా ఎక్కే ప్రతి వ్యక్తిని అది సురక్షితంగా గమ్యానికి చేర్చేది. ఒకరోజు గ్రామంలో పెద్ద జాతర ఏర్పాటైంది. అందరూ జట్కా ఎక్కి జాతరకు వెళ్లాలని రాజును కోరసాగారు. రాజు చిరునవ్వుతో అశ్వాన్ని సన్నద్ధం చేసి బయలదేలాడు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఆల్ ఎక్సైటెడ్గా జట్కాలో కూర్చున్నారు. జాతరకు వెళ్లే దారిలో ఒక చిన్న సమస్య వచ్చింది. మధ్యలో చిన్న నది వచ్చింది. సాధారణంగా జట్కా అక్కడ నుంచి వెళ్లేది కాదు. కాని అందరూ జాతరకు చేరాలని చాలా ఉత్సాహంగా ఉన్నారు. అప్పుడు అశ్వం ఒక్కసారిగా తన తెలివి చూపించింది. దారిలో ఉన్న పెద్ద రాళ్లపై జాగ్రత్తగా కాలి మోపుతూ జట్కాను నెమ్మదిగా నది దాటించింది. పిల్లలు ఆశ్చర్యపోయి అశ్వం చాలా తెలివైన గుర్రం అని చప్పట్లు కొట్టారు. జాతరకు చేరుకున్నాక అందరూ ఆడుతూ పాడుతూ సంతోషంగా గడిపారు. రాజు గర్వంగా అశ్వం మెడను తడిమి, నేను చూసిన గుర్రాల్లో నువ్వే అత్యుత్తమం అని అన్నాడు. ఆ రోజు నుండి గ్రామంలో ఎవరికైనా దూరం ప్రయాణం ఉండినా జట్కా అశ్వమే మొదటి ఎంపిక అయ్యింది. అశ్వం అందరి మనసుల్లో హీరో అయ్యింది.